సో మన వర్షన్ ఆఫ్ సస్టైనబిలిటీ ఏమిటి? ఏ వస్తువుని కూడా పాడు చేయకుండా జాగ్రత్తగా వాడుకుంటూ దాని వలన నేను కూడా లాభాన్ని పొందుతున్నాను అని ఒక కృతజ్ఞతాభావంతో, అంటే ఏంటి, మనకిను మిగతా సివిలైజేషన్స్ లో ఉన్నటువంటి దృష్టికోణ ఏమిటి అని అంటే, నేను ఈ ప్రకృతిలో ఒక భాగము కాబట్టి ఈ ప్రకృతి మీద నాకు అధికారం లేదు, నేను కేవలం దీనిలో ఒక భాగాన్ని, నాకు కావాల్సింది నేను ఉపయోగించుకుంటూ దాన్ని నేను నాశనం చేయను. కానీ మిగతా వాడిది ఎలా ఉంటుంది, నా కోసం ఇదంతా ఇండివిజువలిస్టిక్ ఎప్పుడైతే ఉంటుందో, నా కోసం అంటే మనిషి కోసం ప్రకృతి, కాబట్టి నా అవసరాల కోసం నేను దీన్ని ఎట్లాగైనా వాడుకుంటా. సో అందుకని ఏమవుతుంది, ఈ రోజున సస్టైనబిలిటీ గురించి నెత్తినోరు బాదుకోవాల్సిన అవసరం వస్తుంది. కానీ మన వైపు అసలు సస్టైనబిలిటీ అనే గోల లేదు, ఎందుకంటే మనకి అది డిఫాల్ట్. మన ఏది తీసుకున్నా సరే మన ప్రాక్టీసెస్ అన్ని సస్టైనబుల్ ప్రాక్టీసెస్. సో మీరు ఇప్పుడు చూసారు, దీనిలో ఏది కూడా ప్రకృతిని నాశనం చేసే వస్తువు కాదు, అందరికీ అన్ని రకాలుగా ఉపయోగపడేది.